హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు మనం డిజిటల్ ప్యానల్ ద్వారా విద్యార్థులకి ఏ విధంగా టీచ్ చేయాలి, కొంచెం బెటర్గా ఏ విధంగా ఇంటరాక్టివ్ వేలో డిజిటల్ వేలో ఏ విధంగా ట్రీట్ చేయాలి, ఇంట్రెస్టింగ్గా ఏ విధంగా టీచ్ చేయాలి అనేటటువంటి సిరీస్లో భాగంగా ఈరోజు రెండవ వీడియో. ఈ వీడియోలో మనం నేర్చుకోబోయేటటువంటి అంశం ఏంటంటే ఏ విధంగా పెన్ డ్రైవ్ని, మన దగ్గర ఉన్నటువంటి పెన్ డ్రైవ్స్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలి, ఈ విధంగా మన యొక్క ల్యాప్టాప్స్ని కానీ లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి పీసీస్ని కానీ కంప్యూటర్స్ని కానీ ఏ విధంగా కనెక్ట్ చేయాలి, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. నేను నా దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్ని నేను కనెక్ట్ చేశాను, మీ అందరికీ కనిపిస్తుంది. ఇది ఎలా కనెక్ట్ చేశానో ఒకసారి మీకు చెప్తాను. ఇక్కడ HDMI కేబుల్ ఉంది. ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ మీకు నేను ఇమేజ్ పెడతాను. ఈ డిజిటల్ ప్యానల్కి ఇటువైపు బ్యాక్ సైడ్న HDMI పోర్ట్స్, 2 పోర్ట్స్ ఉంటాయి. ఈ 2 HDMI పోర్ట్స్ ద్వారాలో నుంచి ఒక HDMI పోర్ట్ ద్వారా ఒక HDMI కేబుల్, ఇక్కడ మీరు గమనించవచ్చు, నా ల్యాప్టాప్ నేను చూపిస్తాను. నా ల్యాప్టాప్లో ఇక్కడ ఒక HDMI కేబుల్, ఇక్కడ మీరు గమనిస్తున్నారు చూడండి, ఒక HDMI కేబుల్ని HDMI సాకెట్లో పెట్టడం జరిగింది. ఇక్కడ ఒక USB టచ్ కేబుల్ ఉంటుంది, అది కూడా మనకి ఇంటరాక్టివ్ ప్యానల్ నుంచి వస్తుంది. USB టచ్ కేబుల్, అదేవిధంగా HDMI కేబుల్, ఈ రెండింటిని ఇంటరాక్టివ్ ప్యానల్ నుంచి మన పీసీకి లేదా మన ల్యాప్టాప్కి కనెక్ట్ చేయాలి. ఇలా కనెక్ట్ చేసినప్పుడు మనది ఆటోమేటిక్గా ఈ డిజిటల్ ప్యానల్లో షో అవుతుంది. ఎలా అవుతుందో ఒకసారి మీరు గమనిస్తాను చూడండి. మామూలుగా మన డిజిటల్ ప్యానల్ ఎలా కనిపిస్తుంది, మనకి హోమ్లోకి వస్తే మన డిజిటల్ ప్యానల్ స్టార్టింగ్లో ఈ విధంగా కనిపిస్తుంది. రైట్, స్టార్టింగ్లో ఈ విధంగా కనిపించినటువంటి దానికి ఎప్పుడైతే మనము ఒక HDMI కేబుల్ ద్వారా ఒక ఆండ్రాయిడ్ బాక్స్, మనకి ప్రతి స్కూల్స్కి కూడా ఈ డిజిటల్ బోర్డ్స్తో పాటుగా ఒక ఆండ్రాయిడ్ బాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఆండ్రాయిడ్ బాక్స్ ఎందుకు ఇచ్చారు ఏంటి ఒకసారి కూడా గమనిద్దాం. ఈ ఆండ్రాయిడ్ బాక్స్లో ఇక్కడ ఒక చిన్న మెమరీ కార్డ్ స్లాట్ ఉంది. ఆల్రెడీ దీంట్లో ఇన్బిల్ట్ మెమరీ కార్డ్ ఒకటి వేసి ఇచ్చారు. దీంట్లో బైజూస్కి సంబంధించినటువంటి వీడియోస్ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అన్ని సబ్జెక్ట్స్ అంటే మ్యాథమెటిక్స్ కానీ, సోషల్ స్టడీస్ కానీ, ఫిజికల్ సైన్స్ కానీ, బయాలజికల్ సైన్స్ కానీ, ఈ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు లోడ్ చేసి ఒక పెన్ డ్రైవ్ ద్వారా వెళ్ళి ఇవ్వడం జరిగింది. కనెక్ట్ అనేటటువంటి ఒక ఆండ్రాయిడ్ బాక్స్ని ఇవ్వడం జరిగింది. ఈ ఆండ్రాయిడ్ బాక్స్ని కనెక్ట్ చేయడానికి మనం HDMI కేబుల్ని, టచ్ కేబుల్ని యూజ్ చేస్తాం. అది ఎలా ఉంటుంది, ఎలా కనెక్ట్ చేద్దాము, దాంట్లో ఎలా బైజూస్ వస్తుందో కూడా ఒక వీడియోలో నేర్చుకున్నాము. దీనికి ఇచ్చినటువంటి ఈ ఆండ్రాయిడ్ బాక్స్కి పెట్టడానికి ఇచ్చినటువంటి HDMI కేబుల్ని మరియు టచ్ కేబుల్ని ఇందాక నేను చూపించిన విధంగా మన ల్యాప్టాప్కి కనెక్ట్ చేస్తాం. అలా కనెక్ట్ చేయగానే మనకి ఇక్కడ HDMI షో అవుతుంది. ఎప్పుడైతే HDMI కనెక్ట్ చేసామో అప్పుడే షో అవుతుంది. ఒకసారి గమనించండి. HDMIని రిమూవ్ చేశామనుకోండి, HDMI కనపడదు. ఇప్పుడు నేను రిమూవ్ చేశాను. సో మరలా నేను HDMIని కనెక్ట్ చేస్తున్నాను ల్యాప్టాప్కి HDMI కనెక్ట్ చేయగానే చూడండి, ఈ విధంగా ఆటోమేటిక్గా కనెక్ట్ చేసిన వెంటనే మనం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ రాకపోతే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇలా. ఒకవేళ రాకపోయినట్లయితే మనకి ఇక్కడ ఈథర్నెట్ అని ఉంటుంది. ఈథర్నెట్ పక్కన HDMI ఉంటుంది. ఈ ఈథర్నెట్ దేనికి అంటే, ఈథర్నెట్ మీద కనెక్ట్ చేస్తే ఆల్రెడీ వైర్ ద్వారా మనకు డిజిటల్ ప్యానల్కి వైఫై అంటే ఒక చోట ఎక్కడో వైఫై ఉంటుంది. ఆ వైఫై సిగ్నల్ ఇక్కడ దాకా రాదు. కాబట్టి మనము కేబుల్స్ యూజ్ చేసి, ల్యాన్ కేబుల్స్ యూజ్ చేసి డిజిటల్ ప్యానల్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది మా స్కూల్లో. ఆ ల్యాన్ కేబుల్ కనెక్టర్ ఇంటర్నెట్ అంటాం కానీ, ఆ ల్యాన్ కేబుల్ ద్వారా ఇచ్చినటువంటి ఇంటర్నెట్ని ఈథర్నెట్ అంటాము. ఈథర్నెట్ కనెక్ట్ అయిందా లేదా అనేది ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఆ ఈథర్నెట్ వివరాలు ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఇది ఈథర్నెట్కి సంబంధించి. ఈథర్నెట్ కేబుల్ ఆప్షన్ పక్కనే మనకి ఇక్కడ HDMI 1 అని ఉంటుంది. ఈ HDMI 1 అలా టచ్ చేయగానే HDMI 1లో ఏం కనెక్ట్ చేసాం, మనము ల్యాప్టాప్ని కనెక్ట్ చేసాం. ఈ ల్యాప్టాప్ మనకి షో అవుతుంది. ఈ విధంగా ల్యాప్టాప్ షో అవుతుంది. మన ల్యాప్టాప్లో ఏవైతే అంశాలు ఉన్నాయో వాటన్నింటినీ, ఫర్ ఎగ్జాంపుల్ నా అంశంలో మీకు ఒకసారి టెక్స్ట్ బుక్స్ అన్ని నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. టెక్స్ట్ బుక్స్ యూజ్ చేసేటటువంటి టెక్స్ట్ బుక్స్, ఈ విధంగా టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా 2002 టెక్స్ట్ బుక్స్, ఈ విధంగా టెక్స్ట్ బుక్స్ ఒక 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి పెడదామా.
చూడండి 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్. ఈ విధంగా మన ల్యాప్టాప్లో ఏదైతే వాడుకుంటామో సేమ్ పెద్ద స్క్రీన్లో మనకి ఏ టెక్స్ట్ బుక్స్ అయినా సరే, పీడిఎఫ్స్ అయినా సరే, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయినా సరే, ఏవైనా సరే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం టచ్ కూడా చేయొచ్చు, ఎందుకంటే టచ్ కేబుల్ యూజ్ చేసాం కదా మనం. టచ్ కేబుల్ని ల్యాప్టాప్కి కనెక్ట్ చేసాం కాబట్టి టచ్ యూజ్ చేసి పైకి కిందకి జరుపుకుంటూ ఉండొచ్చు, దీని మీద రాసుకుంటూ ఉండొచ్చు. చూడండి ఇక్కడ రాసే ఏర్పాటు కూడా ఉంటుంది. ఈ విధంగా పాయింట్స్ని రౌండ్ ఆఫ్ చేసుకోవచ్చు, లేదా హైలైట్ చేసుకుంటామంటే హైలైట్ చేసుకోవచ్చు. ఈ విధంగా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఎరేజ్ చేసుకోవడానికి ఎరేజర్ ఆప్షన్ ఉంటుంది. ఈ విధంగా హైలైట్ చేసుకుని మొత్తం ఎరేజ్ చేసుకోవచ్చు. రకరకాల ఆప్షన్స్ మనకి ఓకేనా. ఈ విధంగా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. మనం ఎలా అయితే మన ల్యాప్టాప్ని యూజ్ చేస్తామో అలాగే ఏదైనా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారనుకోండి, ఈ విధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈ విధంగా చూపించుకోవచ్చు. పవర్ పాయింట్ ఎలా చేయాలి, ఇది టీచర్స్కి పవర్ పాయింట్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ పవర్ పాయింట్లో మనము ఏదైనా ఒక లెసన్ని పవర్ పాయింట్ త్రూ, స్లైడ్స్ త్రూ, ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ వీటన్నిటిని యాడ్ చేసి పవర్ పాయింట్ ద్వారా మనం ప్రజెంట్ చేసామంటే స్టూడెంట్స్కి చాలా బాగా అర్థమవుతుంది. చక్కగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. కొంచెం ఇంటరాక్టివ్ ఏదో కొత్త రకంగా ఉంటుంది. కొంచెం కష్టమే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం, అయినా సరే నేర్చుకుంటే చాలా బాగుంటుంది. ఇలా పవర్ పాయింట్స్ కానీ ఏదైనా సరే మనం దాంట్లో ఆపరేట్ చేసేటటువంటి పీడిఎఫ్స్ కానీ ఏవైనా సరే మనం ఓపెన్ చేసుకొని విద్యార్థులకు చూపించుకోవచ్చు. ఇది డిజిటల్ ప్యానల్కి మన మన పీసీ కానీ, కంప్యూటర్ కానీ, లేదా ల్యాప్టాప్ కానీ కనెక్ట్ చేసేటటువంటి ప్రాసెస్, రైట్. ఇక నెక్స్ట్ అంశం ఏంటంటే పెన్ డ్రైవ్స్. నెక్స్ట్ అంశం పెన్ డ్రైవ్స్ ఏ విధంగా కనెక్ట్ చేయాలి. చూడండి ఇక్కడ మనకి హోమ్లోకి వచ్చేద్దాం. పెన్ డ్రైవ్, ఇలా పెన్ డ్రైవ్ ఉంటుందండి. మీ దగ్గర రకరకాల పెన్ డ్రైవ్స్ ఉండొచ్చు. నా దగ్గర అయితే ఓటీజీ పెన్ డ్రైవ్ అని ఉంది, ఒకసారి మీరు గమనించవచ్చు. ఓటీజీ పెన్ డ్రైవ్ ఈ విధంగా ఉంటుంది. ఒకవైపు యూఎస్బీ ఉంటుంది, ఇంకొక వైపు ఏమో టైప్ సి ఉంటుంది. ఇటువైపు టైప్ సి ఉంటుంది, ఇటువైపు యూఎస్బీ ఉంటుంది. మనం టైప్ సి ద్వారా మన ఫోన్లో ఉన్నటువంటి ఏ పీడిఎఫ్స్ అయినా, ఏ ఫైల్స్ అయినా సరే మన ఫోన్ నుంచి ఈ పెన్ డ్రైవ్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అదేవిధంగా ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఫైల్స్ని ఈ యూఎస్బీ పోర్ట్ ఉపయోగించి మనము ఈ విధంగా చూడండి, ఇక్కడ చూడండి యూఎస్బీ పోర్ట్ ఉంది కదా. ఈ యూఎస్బీ పోర్ట్లో మనము ఈ పెన్ డ్రైవ్ని ఇలా ఇన్సర్ట్ చేయడం ద్వారా ఇక్కడ మన పెన్ డ్రైవ్ కనిపిస్తుంది. చూడండి ఇక్కడ పెన్ డ్రైవ్ కనిపించిందా? ఓపెన్ చేయమంటారా లేదా అని అడుగుతుంది పెట్టగానే. ఓకే అంటే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి పెన్ డ్రైవ్ యూఎస్బీ అని కనిపిస్తుందా? ఇక్కడ చూస్తున్నారా? ఇక్కడ యూఎస్బీ. మనం ఎప్పుడైతే పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసామో ఇక్కడ యూఎస్బీ అని కనిపిస్తుంది. ఈ యూఎస్బీ మీద క్లిక్ చేయగానే మన పెన్ డ్రైవ్ ఓపెన్ అయిపోతుంది. మన పెన్ డ్రైవ్లో ఏ ఫైల్స్ ఉన్నా సరే ఆ ఫైల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఇందాక నేను చూపించినట్లుగానే నా పెన్ డ్రైవ్లో చూడండి 10th క్లాస్ మెటీరియల్ ఉంది. 10th క్లాస్ మెటీరియల్ బిట్స్ కానీ, లేదా రకరకాల లెసన్ ప్లాన్స్ కానీ, రకరకాల పీడిఎఫ్ ఫైల్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్కి ఒకటి నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఏదైనా ఫైల్ మోడల్ పేపర్ ఏదైనా ఓపెన్ చేసి చూపిస్తాను. కెమికల్ బాండింగ్లో రకరకాల పిక్చర్స్ అవన్నీ కూడా నేను డౌన్లోడ్ చేసి పెట్టడం జరిగింది. సో ఈ విధంగా హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్, ఈ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్కి సంబంధించి పీడిఎఫ్ చూడండి. హ్యూమన్ ఐ ఏ విధంగా డిఫెక్ట్ అవుతుంది చెప్పాను కదా ఇందాక, ఆఫీస్ సూట్ ద్వారా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా, తెలుగు మీడియం ఇది యాక్చువల్లీ, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ విధంగా పీడిఎఫ్ ద్వారా మనము డౌన్లోడ్ చేసుకున్నటువంటి పీడిఎఫ్ ద్వారా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా విద్యార్థులకు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి బ్యాక్కి రావాలంటే ఎలా, కంప్యూటర్లో అయితే బ్యాక్ బటన్ ఉపయోగిస్తారు. ఇక్కడ ఎలా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, ఈ యారో మార్క్ ప్రెస్ చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక యారో ఉంది చూడండి. ఫస్ట్ ఇది నొక్కేమనుకోండి బ్యాక్కి వెళ్ళిపోతాం, ఇంకొంచెం నొక్కేమనుకోండి ఇంకొంచెం బ్యాక్కి వెళ్ళిపోతాం. అలా బ్యాక్ సైడ్ మనం యూజ్ చేసుకోవచ్చు. రిమోట్ యూజ్ చేయాలంటారు కానీ రిమోట్ అక్కర్లేదు, ఇక్కడే యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఆండ్రాయిడ్ బాక్స్ని కనెక్ట్ చేస్తామో అప్పుడే రిమోట్ ద్వారా పనిచేస్తుంది. ఇవి మిగతా ఇవేం పనిచేయవు, అందువల్ల రిమోట్ అప్పుడు మాత్రమే యూజ్ చేయాలి. సరే, నెక్స్ట్ పెన్ డ్రైవ్ ద్వారా కనెక్ట్ చేసాము. మనకు కావాల్సినటువంటి ఫైల్స్ ఏవైనా సరే, మన పీడిఎఫ్స్ ఏవైనా సరే ఓపెన్ చేసుకోవచ్చు, పవర్ పాయింట్స్ ఏవైనా సరే ఓపెన్ చేసుకోవచ్చు. ఈ విధంగా విద్యార్థులకు క్వశ్చన్స్ అన్నింటినీ కావాల్సిన వేలో మనము ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. రైట్? ఈ విధంగా పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసేటటువంటి విధానం నేను కొన్ని పీపీటీస్ కూడా తయారు చేశాను. మెటలర్జీకి సంబంధించిన ఒక పీపీటీ ఉంది. ఈ పీపీటీస్ కూడా ఆఫీస్ సూట్ ద్వారానే ఓపెన్ అవుతాయి. పవర్ పాయింట్ కానీ, పీడిఎఫ్ కానీ, లేకపోతే వర్డ్ కానీ, ఇవన్నీ కూడా దీని ద్వారా ఓపెన్ అవుతాయి. ఈ విధంగా స్లైడ్ షో మనం క్రియేట్ చేసామంటే, ఒక స్లైడ్ షో క్రియేట్ చేసుకొని స్లైడ్ షో అని కొట్టామంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది ఆ చివరిలో. అది ఎడిట్ కొట్టగానే ఇక్కడ అన్ని రకాల ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ స్లైడ్ షో అన్నాం అనుకోండి, ఇక్కడ చూడండి ట్రాన్సిషన్ స్లైడ్ షో అని ఉంది. స్లైడ్ షో అని కొట్టగానే
స్లైడ్ షో ఎక్కడి నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ దగ్గర ఉన్నాం అనుకోండి, ఈ విధంగా స్లైడ్ షో ఓపెన్ అవుతుంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ అనేటువంటి లెసన్ ఈ విధంగా జరుపుకుంటూ ఉండే కొద్దీ నెక్స్ట్ స్లైడ్ వస్తుంది. ఈ విధంగా జరుపుకుంటూ ఉండే కొద్దీ నెక్స్ట్ స్లైడ్ వస్తుంది. మరలా నెక్స్ట్ స్లైడ్, ఈ విధంగా నెక్స్ట్ స్లైడ్ జరుపుకుంటూ విద్యార్థులకు ఈ పెన్ యూజ్ చేసి, పెన్ ఉంటుంది ఆ పెన్ యూజ్ చేసి ఈ విధంగా ఒక పాయింట్ అండర్లైన్ చేసి చెప్పాలనుకోండి, ఈ విధంగా రౌండ్ ఆఫ్ చేసి చెప్పుకోవచ్చు. చెప్పిన తర్వాత మరలా ఇంటూ పెట్టి ప్రెస్ చేస్తే అయిపోతుంది. మరలా నెక్స్ట్ పేజ్ని క్లిక్ చేస్తాం. ఈ విధంగా పేజెస్ క్లిక్ చేసుకుంటూ మనము పవర్ పాయింట్ని యూజ్ చేసి విద్యార్థులకు ఈ విధంగా టీచ్ చేయొచ్చు. రైట్, పీడిఎఫ్స్ కానీ పవర్ పాయింట్స్ కానీ ఏవైనా సరే మనం టీచ్ చేయొచ్చు. ఈ విధంగా పెన్ డ్రైవ్ యూజ్ చేస్తాం. ఆల్రెడీ మీకు పెన్ డ్రైవ్ ఎలా కనెక్ట్ చేయాలో చెప్పాను. అదేవిధంగా కంప్యూటర్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలో కూడా మీకు చెప్పడం జరిగింది. ఈ విధంగా కంప్యూటర్ కనెక్ట్ చేసాం ఆల్రెడీ. ఓకేనా, కంప్యూటర్ కనెక్ట్ చేయగానే కంప్యూటర్ మనకి కనిపిస్తుంది. ఈ విధంగా పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసాము, పెన్ డ్రైవ్ ఓపెన్ అయింది. ఓకేనా, మనం హోమ్లోకి వచ్చేద్దాం. ఇక్కడ 3 గమనిస్తున్నాయి చూడండి. పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసాము, HDMI ద్వారా కంప్యూటర్ కనెక్ట్ చేసాము, మనకి ఏది కావాలంటే అది. ఓకేనా, రైట్. అదేవిధంగా ఇది ఈరోజు మనము కంప్యూటర్ ఏ విధంగా కనెక్ట్ చేయాలి, ఈ డిజిటల్ ప్యానల్కి మన పర్సనల్ కంప్యూటర్ కానీ లేదా ల్యాప్టాప్ కానీ ఏ విధంగా కనెక్ట్ చేయాలి అనే విషయాన్ని, పెన్ డ్రైవ్ ఏ విధంగా కనెక్ట్ చేయాలి, ఈ విధంగా పెన్ డ్రైవ్ ఏ విధంగా కనెక్ట్ చేయాలి అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడటం జరిగింది. ఈ ఇలాంటి పెన్ డ్రైవ్ తీసుకోవడం వల్ల చాలా ఉపయోగం అండి. చెప్పాను కదా మీకు, OTG పెన్ డ్రైవ్ అని వస్తుంది. ఒకవైపు టైప్ C వస్తుంది, ఒకవైపు USB వస్తుంది. టైప్ C ద్వారా మనము మన ఫోన్లో ఉన్నటువంటి ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. వెంటనే మళ్ళీ USB ఉపయోగించి ఈ USB ద్వారా మనము ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. రైట్.